గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు, సిపిడిసిఎల్ ట్రాన్స్కో అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కన్జ్యూమర్స్, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ రెగ్యులేటరీ కమిషన్ ముందు మొదటిసారి రావడం జరిగింది. నేను గత సంవత్సరం కూడా రావాలనుకున్నాను, కానీ అది ముందు దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో కొంత అవగాహన లేకపోవడం వల్ల నేను గతసారి మిస్ అయ్యాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా గౌరవ చైర్మన్ గారిని, మెంబర్ గారిని నేను చెప్పాలని తెలుసుకుంది 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ద్వారా కన్జ్యూమర్స్కు కొంత న్యాయం చేయాలనేటువంటి ఆలోచన. ముఖ్యంగా ఈరోజు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ ధరల పెంపుదల కోసం మీరు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో అది పూర్తిగా పేదవాడి మీద భారం పడే విధంగా, పేద ప్రజల మీదనే ఎక్కువ భారం పడే విధంగా ఉంది. మీరు ఒకసారి గమనించినట్టయితే 0 to 50 యూనిట్స్ కన్జ్యూమ్ చేసేటువంటి కన్జ్యూమర్ మీద 79% పెంపుదలను మీరు ప్రతిపాదించారు. 51 నుంచి 100 యూనిట్లు కన్జ్యూమ్ చేసే వారి మీద 32%, 101 నుంచి 200 యూనిట్లు కన్జ్యూమ్ చేసేటువంటి కన్జ్యూమర్ మీద 18%, 201 నుంచి 300 యూనిట్లు కన్జ్యూమ్ చేసేటువంటి కన్జ్యూమర్ మీద 21%, అండ్ 300 నుంచి 500 యూనిట్లు కన్జ్యూమ్ చేసేటువంటి కన్జ్యూమర్ మీద 12.5% పెంపుదలను మీరు ప్రతిపాదించడం జరిగింది. అంటే బేసిక్గా ఎవరైతే ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, బీపీఎల్ ఫ్యామిలీస్ 50 యూనిట్ల లోపు కన్జ్యూమ్ చేసే వారి మీద 80% పెట్టి 500 యూనిట్లు కన్జ్యూమ్ చేసే వారి మీద 12.5% మీరు ప్రతిపాదించారు. ఇది పేదవారి మీద చాలా భారం పడే విధంగా ఉంది కనుక దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ హోర్డింగ్స్ మీద 1% కూడా మీరు పెంపుదలను ప్రతిపాదించలేదు. అంటే హోర్డింగ్స్ ఎవరు వాడతారు? ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో, డబ్బును ఎఫోర్డ్ చేయగలిగేటువంటి కంపెనీస్కి ఏమో మీరు పెంపుదలను ప్రతిపాదించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఒక పేద వర్గాల మీద మాత్రం 79% ప్రతిపాదించడం అనేటువంటిది ఇది ఏమాత్రం సహేతుకంగా లేదు. దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నాన్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీద కూడా కేవలం 8% మాత్రమే పెంపుదలను ప్రతిపాదించారు. డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఆలోచించాలని చెప్పి మీతో కోరుతా ఉన్నాం. ఇకపోతే ఈరోజు రెవెన్యూ లోటు దాదాపు 1000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ లోటు ఉంది. మీరు ప్రతిపాదించింది 5,000 కోట్ల రూపాయల వరకు భారం వేయాలని చెప్పారు. మరి మీరు చెప్తున్న దాని ప్రకారంగా 11,000 కోట్ల రూపాయల భారం ఉంది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చూస్తే కూడా ఇంకా 700 కోట్ల గ్యాప్ అనేటువంటిది కనబడతా ఉంది. అంటే మరి ఆ 700 కోట్ల గ్యాప్ కూడా మళ్ళీ ప్రజల మీదనే వేసేటువంటి అవకాశం ఉంది కనుక అసలు బేసిక్గా మేము మీతో కోరేది ఇంత పెద్ద లోటుకు గల కారణం ఏంటి? ఆ కారణాన్ని రెక్టిఫై చేయకుండా భారం ప్రజల మీద వేసుకుంటూ పోతే ఇది కంటిన్యూ అవుతుంది సిస్టంలో. అంటే ఎప్పుడు లోటు వచ్చినా కొద్దీ ప్రజల మీద భారం వేస్తూ పోతామన్నడం అనేది సరి అయినటువంటిది కాదు. ఆ లోటుకు గల కారణం ఏంటి? ఎందుకు ఆ లోటు అనేటువంటిది ఏర్పడతా ఉంది? దాన్ని మనము ఏ రకంగా సరి చేయొచ్చు? ఇంటర్నల్గా మనం స్ట్రెంథనింగ్ చేయడం ద్వారా కానీ, లేదా ఆ కారణాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది, మనకు పవర్ అనేటువంటిది షార్టేజ్ రావడం ద్వారా 5 రూపాయల నుంచి 10 రూపాయలకు పర్ యూనిట్ చొప్పున పక్క రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మనం కొనడం జరుగుతూ ఉంది. కొనడం ద్వారా ఇది చాలా భారం పెరిగింది. ఎందుకు పవర్ షార్టేజ్ వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాల లోపం వల్ల ఈరోజు పవర్ షార్టేజ్ వచ్చింది. నిజానికి ఈరోజు జెన్కో ప్రతిపాదించినటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికే నేను లిమిట్ అయి మాట్లాడుతున్నాను, ఇంకా టైం లేదు కనుక. ఒక తెలంగాణ ప్రాంతంలో దాదాపు 5,000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకు నేదునూరు 2,100 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ అక్కడ రావాల్సిన అవసరం ఉంది. అక్కడ గ్యాస్ అలొకేషన్ లేక 2001లోనే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, టెండర్స్ కూడా పిలిచినారు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. గ్యాస్ అలొకేషన్ తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల గ్యాస్ అలొకేషన్ లేక అక్కడ ఈరోజు మనకు 2,100 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి. 1,400 మెగావాట్లు శంకరపల్లి, 600 మెగావాట్లు సత్తుపల్లి, 350 మెగావాట్లు కాంతాన్పల్లి, 600 మెగావాట్లు రామగుండం. అంటే ఇవంతా నిజంగా ఈ యొక్క ఈ ప్రొడక్షన్ వచ్చి ఉంటే ఈరోజు ఓపెన్ మార్కెట్లో మనం 10 రూపాయల యూనిట్కు కరెంటు కొనాల్సిన అవసరం లేదు. కరెంటు కొనాల్సిన అవసరం లేకపోతే ప్రజల మీద ఇంత భారం పడేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందువల్ల మేము మీతో కోరేది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జెన్కో తరఫున ఉత్పత్తి కావాల్సిన చోటనేమో గ్యాస్ అలొకేషన్ జరగడం లేదు. కరీంనగర్కి ఏమో గ్యాస్ అలొకేషన్ రాదు, ల్యాంకోకు మాత్రం గ్యాస్ అలొకేషన్ వస్తుంది. శంకరపల్లికి గ్యాస్ అలొకేషన్ రాదు, జీవీకే, వేమగిరి, కోనసీమ లాంటి ప్రైవేట్ కంపెనీలకు మాత్రం గ్యాస్ అలొకేషన్ వస్తుంది. మనం అదే జీవీకే దగ్గర, ల్యాంకో దగ్గర 6 రూపాయలకు 7 రూపాయలకు యూనిట్ కొనుక్కుంటున్నాం.
మరి మన నేదునూరుకు గ్యాస్ ఎలకేషన్ వచ్చి ఉంటే 3 రూపాయలకు 2 రూపాయలకు మీకు గ్యాస్ అందుబాటులో వచ్చి ఉండేది, ప్రజల మీద భారం పడి ఉండేది కాదు. అంటే ఈరోజు ప్రభుత్వం పరోక్షంగా ఎవరి కోసం పనిచేస్తుంది? నేను అనేది ఒకటే, ప్రభుత్వం ఇప్పుడు కంపెనీ తప్పు చేస్తే మీరు చర్య తీసుకుంటారు, ప్రభుత్వమే తప్పు చేస్తే ఆ ప్రభుత్వం మీద ఎవరు చర్య తీసుకోవాలి, ఆ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలి? ఈ రోజు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సిస్టంలో గ్యాప్ ఉంది, ఆ సిస్టమ్ను మీరు స్ట్రెంథెన్ చేయడం ద్వారా ప్రజల మీద భారం తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద ఈరోజు వివక్ష చాలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల పట్ల ఒక నిర్లక్ష్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నటువంటి పరిస్థితి కనుక గౌరవ రెగ్యులేటరీ కమిషన్ గారు దీంట్లో జోక్యం చేసుకొని దీన్ని సరిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది. ఇది కాకుండా కొన్ని పాయింట్స్ నేను పాయింట్ బై పాయింట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ జాతీయ జల విద్యుత్ విధానం ప్రకారంగా ఎక్కడైనా ఒక హైడల్ ప్రాజెక్ట్ వచ్చినటువంటి చోట భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, ఉపాధి కోల్పోయినటువంటి వారికి 10 సంవత్సరాల పాటు నెలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిబంధన కేంద్ర విద్యుత్ సంస్థలే చెప్పడం జరిగింది. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణ ప్రాంతంలో ఈరోజు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు, ఈ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల కింద భూ నిర్వాసితులు, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఎందుకు ఇది ఈ రాష్ట్రంలో ఈ యొక్క విధానాన్ని అమలు చేయడం లేదు? మినిస్ట్రీ ఆఫ్ పవరే చాలా స్పష్టంగా చెప్పింది, ఒక కుటుంబానికి 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని. మరి ఇప్పటి వరకు ఇది ఎందుకు అమలు కాలేదు? దీన్ని వెంటనే మీరు ఈ రాష్ట్రంలో ఆ కోల్పోయిన వారందరికీ అమలు చేసే విధంగా రెగ్యులేటరీ కమిషన్ జోక్యం చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతా ఉంది. అదేవిధంగా పాయింట్ నెంబర్ 3, నల్గొండ జిల్లా సూర్యాపేటలో 400 kV సబ్స్టేషన్ ఒకటి ట్రాన్స్కో వారు గతంలో ప్రతిపాదించడం జరిగింది. మొదట్లో రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఆబ్జెక్ట్ చేసింది. తదుపరి మళ్ళీ అప్పీల్ చేసినప్పుడు రెగ్యులేటరీ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. అల్టిమేట్ గా ఇప్పుడు ట్రాన్స్కోలో ఉండేటువంటి కొద్ది మంది దాన్ని నల్గొండలో, సూర్యాపేటలో లేకుండా కృష్ణా జిల్లాకో, విజయవాడకో, ఆంధ్ర ప్రాంతం వైపు తీసుకుపోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజు సూర్యాపేటలో రావాల్సినటువంటి 400 kV సబ్స్టేషన్ అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ట్రాన్స్కోలో ఒకరిద్దరు అధికారుల జోక్యం వల్ల అది ఆలస్యం జరుగుతా ఉంది. మీరు సరి అయినటువంటి డైరెక్షన్ ఇచ్చి ఆ 400 kV సబ్స్టేషన్ ను సూర్యాపేటలో వచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతా ఉంది. అదేవిధంగా నా నియోజకవర్గం మెదక్ జిల్లా సిద్దిపేటకు మాకు పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో 440 kV సబ్స్టేషన్ ప్రజ్ఞాపూర్లో గజ్వేల్ దగ్గర ఉన్నది. దాని నుంచి ఆ 440 kV 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని నుంచి కనెక్ట్ చేయడానికి అధికారులు కేవలం ఒక 2 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబుల్ అవసరం వచ్చింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చాలా కాస్ట్ అయిపోయి 2 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబుల్ పెండింగ్ ఉన్నది. ఇప్పుడు రైట్ నౌ సిద్దిపేట 132 kVకి 220 kV సిద్దిపేటకు రామగుండం 440 నుంచి వస్తుంది. అంటే దాదాపు అది 150 కిలోమీటర్ల దూరం నుంచి రావడం వల్ల ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి, సరి అయినటువంటి వోల్టేజ్ మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందులో మేము చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తున్నాం, 40 కిలోమీటర్ల దూరంలో 440 kV ఉంది, ఇక్కడ నుంచి అది కనెక్ట్ చేసినట్టయితే మాకు మంచి వోల్టేజ్ వస్తుంది, మంచి కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటే 2 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబుల్ విషయంలో అదేదో కాస్ట్ ఎక్కువ అవుతుందనేటువంటి పేరిట దాన్ని ఆలస్యం చేయడం ద్వారా నా నియోజకవర్గ ప్రజలకు సరి అయినటువంటి కరెంట్ అందుతున్నటువంటి పరిస్థితి లేదు. దాని మీద మీరు జోక్యం చేసుకొని వెంటనే ఆ 2 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబుల్ ఇప్పించి ఆ సిద్దిపేట 220 kVకి ప్రజ్ఞాపూర్ 440 kV నుంచి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది. ఇకపోతే పవర్ కట్స్. ఈరోజు పవర్ కట్స్ లో 2 రకాల తారతమ్యాలు చాలా స్పష్టంగా మనం చూడడం జరుగుతా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఒక రకమైనటువంటి పవర్ కట్టు, సీమాంధ్ర ప్రాంతంలో ఒక రకమైనటువంటి పవర్ కట్టు. ఇంకొకటి పవర్ కట్ లో పట్టణ ప్రాంత కన్జ్యూమర్స్ ఒక రకమైన పవర్ కట్టు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక రకమైన పవర్ కట్. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రెగ్యులేటరీ కమిషన్, కన్జ్యూమరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా ముఖ్యం కాదు, బిల్ అయితే ఒకటే కట్టున్నారు కదా. గ్రామీణ ప్రాంత కన్జ్యూమర్స్ మీరు ఏమైనా కరెంట్ బిల్ తక్కువ తీసుకుంటున్నారా? ఒకే బిల్లు గ్రామీణ ప్రాంత కన్జ్యూమరు, పట్టణ ప్రాంత కన్జ్యూమర్ కట్టినప్పుడు 2 ప్రాంతాల మధ్య పవర్ కట్స్ లో ఎందుకు తారతమ్యత ఉన్నది? ఎందుకు గ్రామీణ ప్రాంత కన్జ్యూమర్స్ నష్టపోవాలి? ఎందుకు వారు సఫర్ కావాలని చెప్పి నేను రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు అడుగుతా ఉన్నాను. సో దాని విషయంలో మీరు యూ హ్యావ్ టు టేక్ ఎ వ్యూ. పవర్ కట్ ఏదైనా ఉంటే ప్రాంతాలు ఏదైనా, పట్టణమైనా, గ్రామమైనా ఒకే రకమైనటువంటి పవర్ కట్ ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మేము గతంలో మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఐ హ్యావ్ ఆల్ రికార్డ్స్, నేను మీకు ఆ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. గతంలో మొన్న పవర్ కట్ సందర్భంలో విశాఖపట్నం ఈపీడీసీఎల్ కింద మేము పరిశీలించినప్పుడు
విశాఖపట్నం పట్టణంలో 2 గంటల కరెంటు పోతుంది, మా వరంగల్ పట్టణంలో 6 గంటలు పోతుంది. మా మెదక్ జిల్లాలో మెదక్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి కావచ్చు, లేదా మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అక్కడ 5 అవర్స్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో పవర్ కట్ పోతే ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి లేదా మీకు విశాఖపట్నంలో 2 గంటల పవర్ కట్ ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను అడుగుతా ఉన్నాను. ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక ట్రాన్స్కోలో ఒక జిల్లాలో ఒక రకమైన పవర్ కట్టు, ఇంకో జిల్లాలో ఇంకో రకమైనటువంటి పవర్ కట్ అనేటువంటిది ఇది ప్రజల మధ్య ప్రభుత్వాలే చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి, ప్రజల్ని విభజించే విధంగా ఈ యొక్క పరిస్థితి ఉంది. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో సిపిడిసిఎల్ పరిధిలో చూసినట్టయితే పట్టణాల్లో 4 గంటల కరెంటు కట్టు, మండలాల్లో 5 గంటల కరెంటు కట్టు, గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఉదయం 6ంటికి కరెంటు పోతే సాయంత్రం 6 దాకా కరెంటు రాదు. ఈరోజు మీరు నాకంటే మీకు బాగా తెలుసు, మొత్తం కంప్యూటరైజేషన్ వచ్చింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో కూడా కంప్యూటర్లు వచ్చినాయి. మరి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కరెంట్ లేకపోతే ఆ పిల్లలు ఏ రకంగా నేర్చుకోవాలి? ఆ కన్జ్యూమర్స్ ఎందుకు నష్టపోవాలని నేను అడుగుతా ఉన్నాను. పశువులు తాగునీరు కావాలన్నా, ఇళ్లలో మంచినీళ్లు కావాలన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఒక మనిషి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. మేము ఏఈలకు ఫోన్ చేయడానికి ఎమ్మెల్యేలు పైరవి చేయాలి. గ్రామం నుంచి రైతులు ఫోన్ చేస్తారు, సార్ మా దగ్గర ఒక మనిషి చనిపోయినాడు, మా అంత్యక్రియలు అయిపోయినాయి, స్నానం చేయాలంటే కరెంట్ లేదు సార్, కరెంటు వేయమనండి అని చెప్పి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎస్సీకి, డిఈకి ఫోన్ చేసి పైరవి చేసి కరెంట్ వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడి విధానం అని నేను అడుగుతా ఉన్నాను. పవర్ కట్ లో ఎందుకు ఈ రకమైనటువంటి తారతమ్యం ఉంది అని అడుగుతా ఉన్నాను. అది ప్రాంతాల మధ్య అయినా సరే, పట్టణానికి గ్రామాల మధ్య అయినా సరే ఒకే రకమైనటువంటి పవర్ కట్ ఉండాలి. ఇది ఎవరైనా కన్జ్యూమర్ ఈజ్ కన్జ్యూమర్, ఎవ్రీ కన్జ్యూమర్ హెస్ గాట్ సేమ్ రైట్. కానీ వేరే ఇక్కడ మనమే కన్జ్యూమర్స్ మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక విధానం ఉండే విధంగా ఖచ్చితమైనటువంటి డైరెక్షన్ ఉండాలి, ఇది అమల్లోకి రావాలని చెప్పి నేను గౌరవ రెగ్యులేటరీ కమిషన్ కోరడం జరుగుతా ఉంది. ముఖ్యంగా బెటర్ దాన్ మీ, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కరెంటు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు కానీ, గోదావరి, కృష్ణా నదీ జలాలు కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ప్రాంతంలోనే పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు గతంలో గమనిస్తే మేము ఒకసారి చూసాం, కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తికి పర్ యూనిట్ ఎంత ఖర్చు అవుతుంది, లేదు అదే కడపలో ఉండేటువంటి రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తికి ఒక యూనిట్కి ఎంత ఖర్చు అవుతుందో మీరు డిఫరెన్స్ ఒకసారి గమనించండి. ఎందుకంటే కోల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లీ అవుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్లీ అవుతుంది. కానీ అక్కడనేమో ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ప్రొడక్షన్. కానీ పక్కనే ఉండేటువంటి కేటీపీఎస్ కావచ్చు, రామగుండం పవర్ ప్లాంట్ కానీ ఇక్కడ అసలు ప్రారంభం కావు. ఎక్స్పాన్షన్ కు ఎన్నో రకమైన అడ్డంకులు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పిట్ యార్డ్ స్టేషన్. అంటే మీకు ఎక్కడైతే ప్రొడక్షన్ రావాలో అక్కడే నీళ్లు, అక్కడే బొగ్గుంటే ఆ పిట్ యార్డ్ స్టేషన్స్ లో మీరు ప్రొడక్షన్ ఏమో పెంచడం లేదు. సుదూర ప్రాంతాల్లో ఇక్కడ నుంచి బొగ్గు 300-400 కిలోమీటర్లు తీసుకుపోయి అక్కడ పవర్ ప్రొడక్షన్ చేయడం ద్వారా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి అల్టిమేట్ గా అది ప్రజల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఒక వ్యూ తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతా ఉంది. అదేవిధంగా విద్యుత్ షాకుల వల్ల చాలా మంది రైతులు చనిపోతా ఉన్నారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈ కరెంట్ షాకులో చనిపోయేటువంటి రైతుకు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారా, కంపెన్సేషన్ ఇస్తున్నారా? అది ఎవరు క్లారిఫై చేయలేకపోతున్నారు. కంపెన్సేషన్ అన్నప్పుడు ఏమవుతుంది, డిపార్ట్మెంట్ అధికారులు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఆ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలని డిపార్ట్మెంట్ చెప్పింది. దాంతో కింద ఉండే ఏఈలు, లైన్మెన్లు, ఏడీలు ఏం చేస్తున్నారు, ఇది డిపార్ట్మెంట్ ఫాల్ట్ కాదు, మాకు సంబంధం లేదు అని ఒక తప్పుడు నివేదికను వాళ్ళు పంపుతున్నారు. ఎందుకంటే నివేదికలో డిపార్ట్మెంట్ ఫాల్ట్ ఒప్పుకున్నట్టయితే ఆ అధికారి మీద క్రిమినల్ యాక్షన్ అంటున్నారు. సో సహజంగానే అధికారి ఏం చేస్తాడు, ఇది ఆ కన్జ్యూమర్ మీదకి నెట్టేస్తున్నాడు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఆ కన్జ్యూమర్ కి ఎవరికి కంపెన్సేషన్ రావట్లేదు. ఇక్కడ కూడా ఇద్దరు వచ్చినారు ఇప్పుడు. రైట్ నౌ ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కే యాదమ్మ, విలేజ్ యాచారం, మండల్ యాచారం, జిల్లా రంగారెడ్డి జిల్లా. 19th January 2011 వాళ్ళ అమ్మ కరెంట్ షాక్ తో చనిపోతే దరఖాస్తు ఇచ్చినా ఇప్పటి వరకు దానికి రిప్లై లేదు, కనీసం సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. వెంకటేష్, ఈయన 12th January 2011 చనిపోయినాడు. మామిడిపల్లి గ్రామము, షామీర్పేట మండలం. అక్కడ కూడా ఎటువంటి చర్య లేదు. నా సిద్దిపేట నియోజకవర్గంలో నేను మా ఎలక్ట్రిసిటీ డిఈతో చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 35 కేసులు
రిజెక్ట్ కాబడ్డాయి. కారణం ఏంటి? డిపార్ట్మెంట్ ఫాల్ట్ లేదు అని సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్గ్రేషియా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉండదు. దాన్ని ఎక్స్గ్రేషియాగా మార్చి విద్యుత్ షాక్ వల్ల ఎవరైనా చనిపోవాలనైతే ఏ మనిషి కూడా కోరుకోడు. ఈరోజు రాత్రిపూట కరెంట్ ఇస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో. రాత్రిపూట కరెంట్ ఇచ్చినప్పుడు లైన్ మెన్ అందుబాటులో ఉండడు, కరెంట్ పోయింది. రైతు ఏం చేయాలి పాపం? నా పంట కాపాడుకోవాలి, నా పంట ఎండిపో ఇచ్చేదే 7 గంటల కరెంటు, మీరు రాత్రిపూట 4 గంటలు ఇస్తున్నారు, ఉదయం పూట 3 గంటలు ఇస్తున్నారు. ఆ ఫ్యూజ్ ఎగిరిపోతే రైతు పోయి ఫ్యూజ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఆ కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. లైన్ మెన్ రాత్రి ఫోన్ ఎత్తాడు, లైన్ మెన్ అందుబాటులో ఉండడు. పాపం ఆ ఫ్యూజ్ పెట్టిపోయి చనిపోతే ఇతను ఎందుకు పెట్టాలి ఫ్యూజు? ఇతని డ్యూటీ కాదు, ఇతను చనిపోయినా మాకు బాధ్యత లేదు అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రాయడం ద్వారా అట్లా ఎంతో మంది రైతులు చనిపోతున్నారు. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాము కాట్లు, తేలికాట్లు, నక్సలైట్ల పేరిట ఎన్కౌంటర్ అయినటువంటి రైతులు కూడా ఎందరో ఉన్నారు. కన్జ్యూమర్ ఫాల్ట్ కాదు కదా, మీరు రాత్రి కరెంట్ ఇవ్వడం వల్ల పాపం రాత్రిపూట పోయి అట్లా రకరకాల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల నేను ఈ విషయంలో సానుభూతితో పరిశీలించి అది ఎలక్ట్రిసిటీ షాక్ వల్ల ఏ రకంగా మరణించినప్పటికీ దాన్ని ఎక్స్గ్రేషియాగా మలిచి ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ₹1,00,000 ఏమాత్రం సరిపోవు, దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా రెగ్యులేటరీ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతా ఉంది. ఇకపోతే డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఇంకో సమస్య ప్రైవేట్ మీటర్ రీడర్స్. వీళ్ళు దాదాపు ప్రైవేట్ మీటర్ రీడర్స్ చాలా మంది వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారికి ఇంటి దాకా వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు జనరేట్ చేస్తే ఇస్తున్నది ₹95. ఈ ₹95లో 50 పైసలు కాంట్రాక్టర్ తీసుకుంటాడు. ఈ బిల్ జనరేట్ చేసేటువంటి రీడర్ కు ₹1.50 లేదా ₹1.45 వస్తుంది. నెల మొత్తంగా వాళ్ళు తీసిన అల్టిమేట్ గా చూస్తే వాళ్ళకు ₹3,000 మించి 3.5 హయ్యర్ రైట్ ₹4,000 వస్తుంది. ₹4,000లో ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాడు బతకాలి. అది ఏమాత్రం కూడా సరిపోతున్నటువంటి పరిస్థితి లేదు. అదే దాంట్లో మీరు చూస్తే ఈ సేవా సెంటర్ లో వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని రెగ్యులర్ వర్క్ తో పాటు బిల్ జనరేట్ చేస్తే వాళ్ళకి ₹2 ఇస్తున్నారు. ఈ సేవా సెంటర్ లో కూర్చొని ఎక్కడికి పోకుండా కూర్చున్న వాళ్ళకేమో ₹2 ఇస్తున్నారు. ఇంటింటికి పోయి మీటర్ చూసి బిల్లు జనరేట్ చేసి బిల్లు చేతులు పెట్టాడు. ఇంటికి తాళం ఉంటే 2వ రోజు పోయి బిల్ జనరేట్ చేస్తాడు. కానీ వాళ్ళకు ₹95 ఇచ్చి ఇలా వాళ్ళంతా కూడా కనీస వేతన చట్టం కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనం కూడా వాళ్ళకి రావడం లేదు కనుక దాన్ని ₹5 పెంచాలని చెప్పి నేను గౌరవ రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇకపోతే చిన్న చిన్న సమస్యలు. ఒక శాసనసభ్యుడిగా మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే కరెంటు డిపార్ట్మెంట్ లో మేము పైరవికారులుగా మారిపోయాం. వి హావ్ బికమ్ పైరవికార్స్ ఫర్ ద పీపుల్, టు సర్వ్ ద పీపుల్. మా పరిస్థితి ఏంటంటే మా సీఎండి గారు ఇక్కడ ఉన్నారా లేదా, అనంతరాములు గారు ఉన్నారు కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ వి గో టు హిమ్. ఇది నేను రాసిన లెటర్ వారికి. ఈ ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఈ ఊర్లో లో వోల్టేజ్ ఉంది. మేము లెటర్లు రాసుకొని సీఎండి దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి, వాళ్ళ పేషీల ముందు 3 గంటలు కూర్చొని పైరవులు చేసి మేము ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మా రైతులకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఎప్పుడు రాసింది నేను ఈ లెటరు? సమ్వేర్ ఒక 2 నెలల క్రితం ఈ ఉత్తరం రాస్తే ఇప్పటికీ ఇందులో పనులు కాలే. అంటే ఇది మా బాధ్యతనా? మీరు వెన్ యు ఆర్ చార్జింగ్ ద పీపుల్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఎ గుడ్ పవర్, క్వాలిటీ పవర్. మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కానీ ఈ రోజు ఏమైపోయింది మా పరిస్థితి? పైరవికారులాగా రైతుల పక్షాన, కన్జ్యూమర్ల పక్షాన ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు పెట్టుకోవాలి, మిమ్మల్ని బడ్జెట్ అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ప్రజాప్రతినిధుల దగ్గరికి, అసలు ప్రజలు కన్జ్యూమర్ మా దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలో లోపం ఉంది, సిస్టమ్ లో గ్యాప్ ఉంది. దాన్ని సరి చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ రోజు మీరు గుర్తించాలని చెప్పి నేను కమిషన్ వారిని కోరుతా ఉన్నాను. దాంట్లో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు నేను క్లుప్తంగా షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ ఉంది. ఓవర్లోడ్ ఉన్నప్పుడు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? సార్ ఇక్కడ 30 కనెక్షన్లు ఉన్నాయి, 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, హార్డ్లీ 24 కంటే ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉండదు, అదనంగా 6 ఉన్నాయి, అందరూ బిల్లులు కూడా కట్టారు, యూ ప్లీజ్ ప్రొవైడ్ 1 more అడిషనల్ DTR అని మేము అడిగినప్పుడు ఏమంటారంటే బడ్జెట్ లేదు సార్ అంటారు. ఏమయ్యా బడ్జెట్ లేకపోవడం ఏంది సార్? మా దగ్గర ఎక్కడన్నా కొత్త కనెక్షన్లు వస్తే ₹5,700 డీడీ కడితే దానికి మాత్రమే మేము బడ్జెట్ లో ఒక్క కనెక్షన్ కు ₹50,000 చొప్పున, అదేమంటారు సిపిడి ఏదో స్కీమ్, దాని ఏమంటారే SPF, అదే దాని కింద డబ్బు ఉన్నది సార్, దాని కింద ఎస్టిమేట్ వేయగలుగుతాం కానీ ఈ డీడీ లేని చోట మేము ఇవ్వలేము. మరి అక్కడ 30 కనెక్షన్లు ఉన్నమాట వాస్తవం, లో వోల్టేజ్ ఉన్నమాట సమస్య వాస్తవం. మరి ఆ కన్జ్యూమర్ కు
మీరేం ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని అంత లోకు అయిపోయిందా రైతు మీకు? ఆ రైతు అసలు పంట పండించకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్నం దొరుకుతుందా? ఆ రైతు చెమటోడ్చకపోతే మనం కడుపు నిండా తిరగలుగుతామా? ఏదో ఉచిత కరెంట్ ఇస్తామని రైతు మీద ఈ రకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు. ఇలా ఆ అడిషనల్ డిటిఆర్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో ఆ అడిషనల్ డిటిఆర్స్ కోసం మేము ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్ లో గొడవ పడాలి, సీఎం దగ్గర గొడవ పడాలి, సిపిడిసిఎల్ లేదా సంబంధిత అధికారుల చుట్టూ ఎమ్మెల్యేలు ఎంపీలు తిరగాల్సినటువంటి పరిస్థితి వ్యవస్థలో నెలకొన్నది. ఏం అడిషనల్ బడ్జెట్ కోసం మేము ఎందుకు అడుక్కోవాలి? వాళ్ళు బిల్లు కట్టట్లేదా? ఈ అడిషనల్ డిటిఆర్స్ కోసం ఈ రోజు బడ్జెట్ ఇవ్వడం లేదు. ఆ బడ్జెట్ లేక చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోతున్న పంటలకు మీరు సిపిడిసిఎల్ నుంచి ఎలక్ట్రిసిటీ అధికారుల నుంచి కంపెన్సేషన్ చెల్లించే విధంగా యాక్ట్ లో ఒక మార్పు తీసుకొచ్చినట్టయితే వాళ్ళు వెంటనే ట్రాన్స్ఫార్మర్ బిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంటే తీసుకోడు. మీరు ఏమంటున్నారు? ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే నాకు రిప్లై పంపిన. మీరు ఏం పంపిన రిప్లైలో? మీరు పట్టణాల్లో అయితే 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో ఫిర్యాదు అందిన తర్వాత మార్చడం జరుగుతుంది. ఇక్కడ కూడా అసలు ఈ డిఫరెన్స్ కూడా ఉండకూడదు. పట్టణంలో 24 గంటలు, గ్రామీణంలో ఏమైనా లోకోనా మనకు? అంటే గ్రామాల్లో ఉండేవాడు ఎందుకు ఆ చిన్నతనం? వాడికి ఏమో 48 గంటల్లో మారుస్తారు, పట్టణంలో 24 గంటల్లో మారుస్తారా? బేసిక్ ఇది కూడా మార్చాలి. అది ఎవరైనా కన్జ్యూమర్ 24 గంటల్లో మార్చాలి. అయితే ఈ మార్చే విషయంలో కూడా అసలు కంప్లైంట్ ఎక్కడ తీసుకుంటారు? కంప్లైంట్ తీసుకోరు కనుక అది 3 రోజులైనా 4 రోజులైనా ఆధారం ఉండదు, రుజువు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ పెట్టారా, ఆన్లైన్ మెకానిజం ఏదైనా పెట్టి మేము మా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని రైతు ఫోన్ చేస్తే మీరు వెంటనే ఆ రైతుకు ఒక నంబర్ ఇవ్వాలి. 24 hours రౌండ్ ద క్లాక్ ఒక సెంటర్ పెట్టండి. ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా రైతు ఫోన్ చేసిందంటే వెంటనే అతనికి టైంతో సహా ఒక నంబర్, ఏదైనా కోడ్ నంబర్ ఇచ్చినట్టయితే సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్. మీరు పెట్టిన 48 గంటల్లో ఇవ్వకపోతే 50 రూపాయలు చొప్పున ఫైన్ అన్నారు. కానీ 48 గంటల రుజువు ఏ రకంగా ఉంటుంది? ఆ రుజువుకు ఆధారమే లేకుండా పోయింది. ఆ ఆధారం వచ్చే విధంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ బాక్స్ లాంటిది, ఒక నంబర్ లాంటిది, టెలిఫోనిక్ లైన్ సిస్టమ్ ఏదైనా ఏర్పాటు చేస్తే అక్కడ అది ఉపయోగకరంగా ఉంటుంది. రెండవది లూజ్ లైన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నా నియోజకవర్గానికి మీరు రండి, నేను కోరుతా ఉన్న వీలైతే కమిషన్ ఏసీ రూముల్లో ఇక్కడ పెట్టడం కాదు, అవసరమైతే ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెడితే కూడా చాలా బాగుంటుంది. జిల్లాకు ఒక సంవత్సరం ఒక జిల్లాలో పెట్టండి, ఒక గ్రామీణ ప్రాంతంలోకి రండి. మీరు ఈరోజు ఎక్కడ ఏ ఊరికి పోయినా సరే ఇలా చెయ్యెత్తితే కరెంట్